వెల్కమ్ టు N24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్క నాటిన సీఎం చంద్రబాబు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి నోవాటెల్ వరకు సైకిల్ యాత్ర. కాలుష్య నియంత్రణకు సైకిల్ వినియోగాన్ని పెంచాలని సూచన. పర్యావరణ పరిరక్షణకు భారీ కార్యక్రమాలు చేపడుతున్నామన్న పవన్ కళ్యాణ్. తల్లి అంజనాదేవి పేరుతో మొక్కలు నాటిన ఉప ముఖ్యమంత్రి. 2.5 కోట్ల సీడ్స్ బాల్స్ తయారీ కేంద్రానికి శ్రీకారం. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు. పర్యావరణ పరిరక్షణకు సైకిల్ ర్యాలీ నిర్వహించిన హోంమంత్రి అనిత. పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపు. ఇంధన వినియోగం తగ్గించేందుకు నో వెహికల్ డే ప్రతిపాదన. కాలుష్య నియంత్రణకు సైకిల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం. హార్వల్ లీడర్షిప్ ప్రోగ్రామ్ పై అరవింద్ విమర్శలు. రేవంత్ ఎంపికను కాంగ్రెస్ అతిగా ప్రచారం చేస్తోందన్న ఎంపీ. వ్యక్తిగత గుర్తింపుల కంటే ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యమని వ్యాఖ్య. అరవింద్ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చ. అమీర్పేట అగ్ని ప్రమాద బాధితులకు పరిహారం ఇవ్వాలని కవిత డిమాండ్. ఫైర్ సిబ్బంది ఆలస్యంగా చేరడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేత. విపత్తు నిర్వహణ సంస్థను మరింత బలోపేతం చేయాలని సూచన. ఘటనపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించాలని కవిత విజ్ఞప్తి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ నుంచి బీచ్ రోడ్లోని నోవాటెల్ హోటల్ వరకు సైకిల్ పై ప్రయాణించారు. సుమారు 5.5 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సైక్లింగ్ ను ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా మార్చుకోవాలని ప్రజలకు సూచించారు. కాలుష్యాన్ని తగ్గించడంలో సైకిల్ వినియోగం కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు వ్యక్తిగత స్థాయిలో చిన్న చిన్న చర్యలకు కూడా పెద్ద మార్పును తీసుకురాగలవని సీఎం పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం భారీ స్థాయిలో కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. తన తల్లి అంజనాదేవి పేరుతో మొక్కలు నాటినట్లు వెల్లడించారు. ప్రకృతి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెంపొందించేందుకు 2.5 కోట్ల సీడ్స్ బాల్ తయారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. అటవీ విస్తీర్ణం పెరగడంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణం అందించడమే లక్ష్యమని వివరించారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని చెప్పారు. పర్యావరణ పరిరక్షణను సామాజిక ఉద్యమంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. నాటడం జరిగింది. తల్లి జీవం పోస్తే అదే జీవాన్ని చెట్టు కాపాడుతుందని సందేశం ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా కొండపల్లి బొమ్మల కళాకారుల జీవనోపాధికి ఉపయోగపడే 1000 తెల్లపునికి చెట్లను ఒకే చోట నాటడం చాలా ఆనందం కలిగించింది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరొక అద్భుత సంకల్పం పెద్ద ఎత్తున సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం. ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజును మొదలుకొని జూన్ 15 వరకు 10 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఈ సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. ఎర్ర బంకమట్టికి కంపోస్ట్ జోడించి పూర్తి సేంద్రియ పద్ధతిలో ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసి ఈ సీడ్ బాల్స్ని ఈ వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చల్లించేందుకు ఏర్పాట్లు చేశాం. సీడ్ బాల్స్ తయారు చేయటం చల్లించడం పర్యావరణ పరిరక్షణలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఒక సీడ్ బాల్ ఒక చెట్టుని సృష్టించేంత శక్తి కలిగి ఉంటుంది. మామూలుగా విత్తనాలు నాటేయడం వేరు, దాన్ని ఈ ఒక ఎక్స్ట్రా లేయర్ ప్రొటెక్షన్ లేయర్ కింద దీనిని
ఈ సీడ్ బాల్ రూపంలో దీన్ని విత్తనాలు లోపల పెట్టి ప్రతి చిన్న సీడ్ బాల్కి 1.5 సెంటీమీటర్, మన డ్రోన్ ద్వారా అయితే 1.5 సెంటీమీటర్, అదే చేతి ద్వారా అయితే ఒక చిన్న ఉండలాగా వీటన్నిటిని తయారు చేస్తూ ఉన్నాం. ప్రతి సీడ్ బాల్ ఒక చెట్టుని సృష్టించగలిగే శక్తి ఉంటుంది. ఈ ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని రక్షిస్తూ ఉంది, ఎయిర్ క్వాలిటీ పెంచుతోంది, నీటిని సంరక్షిస్తుంది, సస్టైనబుల్ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తుంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరించాలని ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు అన్నారు. అమరావతి ఉద్యమం జరుగుతున్న సమయంలో 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం అమరావతి నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో 3 నగరాల అంశాన్ని ప్రస్తావించడం ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి స్పష్టమైన విధానం అవసరమని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నాయకులు వ్యవహరించాలని సూచించారు. అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో రాజకీయవేత్తలతో ప్రజలను అయోమయానికి గురి చేయకూడదని అన్నారు. అమరావతి అభివృద్ధి రాష్ట్ర పురోగతికి కీలకమని చెప్పారు. అమరావతి వర్సెస్ 3 రాజధానులు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని 4.5 సంవత్సరాలు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అలాగనే కూటమి పార్టీలు అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని ఎన్నికలకు వెళ్ళటం జరిగింది. మరి 4.5 సంవత్సరాల అమరావతి ఉద్యమం తర్వాత 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా స్పష్టంగా కూటమికి తిరుగులేని మెజార్టీ ఇచ్చి అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ఉంచాలని ప్రజల అభిప్రాయాన్ని ఓట్ల ద్వారా తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయమే అంతిమ నిర్ణయం. ఆ ప్రజల నిర్ణయం ఎన్నికల తీర్పు రూపంలో ఉంటుంది. ఆ ఎన్నికల తీర్పు అమరావతికి అనుకూలంగా ఉంది. అలాంటి నేపథ్యంలో మళ్ళీ ఎన్నికల అనంతరం అమరావతి నిర్మాణానికి సంబంధించి, అమరావతి రాజధానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడిన దానికి భిన్నంగా అమరావతి ఉద్యమం జరుగుతున్నప్పుడు 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ అమరావతి నిర్మాణం జరుగుతుంటే 3 నగరాలు అంటున్నాడు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటున్నాడు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు సైకిల్ ర్యాలీ నిర్వహించినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఏర్పడిన పరిస్థితులు, ఇంధన వినియోగ సమస్యలను దృష్టిలో పెట్టుకుని నో వెహికల్ డే నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ప్రజలు సాధ్యమైనంత వరకు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను వినియోగించాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాల కోసం కూడా సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఆరోగ్యకర జీవనశైలికి సైకిల్ ఉపయోగకరమని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని అనిత పేర్కొన్నారు. వెహికల్ డే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే మీ అందరికీ తెలుసు, ఇప్పటికే గౌరవ మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు చాలామంది ఒక్కరోజు కూడా సైకిల్ మీద ప్రయాణం చేసే పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. అంటే ఈరోజు మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి, మనకి ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. రేపు పొద్దున ఎటువంటి పొల్యూషన్స్ నుంచి కూడా మనం కాపాడుకోవాలనుకుంటే ఇప్పటి నుంచి కూడా మనం ఆ పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మన భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో చేస్తున్న ప్రతి కార్యక్రమానికి కూడా ప్రజల దగ్గర నుంచి కూడా అపూర్వమైన స్పందన రావడం నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి. పార్టీ ప్రోగ్రామ్స్ ఏదైనా కూడా విత్ ఇన్ కాన్షియన్స్లో చేసేటప్పుడు కంపల్సరీ సైకిల్ని యూజ్ చేయాలి అని చెప్పడం కూడా జరిగింది. దీనివల్ల 2 బెనిఫిట్లు. ఒకటి ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది అని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ఈ కార్యక్రమానికి ప్రజల దగ్గర నుంచి పెద్ద స్పందన వచ్చింది. ఆమీర్పేటలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ నాయకురాలు కవిత స్పందించారు. ప్రమాదంలో నష్టపోయిన బాధితులకు తక్షణ పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన గంటన్నర తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ చేరుకుంటే ఇలాంటి ఘటనలు ఎలా అరికట్టగలమని ప్రశ్నించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందన వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు, విపత్తు నిర్వహణ వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్ష నిర్వహించి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మాకు అగ్ని ప్రమాదం జరిగేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి మరి అన్ని రకాలుగా వాళ్ళు పోయిన సంవత్సరం జరిగినటువంటి అంశాలన్నీ కూడా చూపిస్తూ పోలీస్ వాళ్ళకి చెప్పడము, అన్ని రకాలుగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి మరి అధికారుల యొక్క నిర్లక్ష్యం, ఇది పోయిన సంవత్సరం జరిగినటువంటి లాస్ట్ మంత్ 3 monthsలో జరిగినటువంటి
అంశాలను కూడా వారు చూపించడం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత కూడా దాదాపుగా గంట బావు వరకు కూడా ఫైర్ ఇంజన్స్ రాకపోవడం అన్నది నిజంగా కూడా అధికారుల నిర్లక్ష్యానికి కారణం కనిపిస్తూ ఉంది. వచ్చిన తర్వాత సిబ్బంది చాలా ప్రయత్నం చేసిండ్రు. 3-4 గంటలు ప్రయత్నం చేసి మంటలు అదుపులోకి తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం. కానీ ఈ స్థలానికి చేరుకోవడానికే గంట బావు కావడంతో చాలా తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. యావత్ తెలంగాణలో కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే మరి ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉండడంతో దాదాపుగా 33% అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ విషయం తెలిసి కూడా ప్రభుత్వం హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎక్కడికక్కడ ఫైర్ ఇంజన్స్ని రెడీగా పెట్టుకోకపోవడం అంటే కేవలం ఇది నిర్లక్ష్యమే కారణం. కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రభుత్వం వెంటనే నష్టపోయినటువంటి ఈ షాప్ యజమానులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి. తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది. దాదాపు 3 నుంచి 4 కోట్ల వరకు వారి యొక్క ప్రాపర్టీ కానీ అందులో ఉన్నటువంటి సరుకు కానీ నష్టపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి యజమానుల యొక్క ఫైర్ ఎన్ఓసీని కూడా మేము చూడడం జరిగింది. వారికి ఎన్ఓసీ ఉంది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి ఎన్ఓసీ కూడా ఇచ్చినారు. మరి ఇంతగానము వాళ్ళు గత 3 నెలల నుంచి రిపోర్ట్ చేస్తుంటే ఎన్ఓసీ ఇవ్వడము, చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ని కేర్ తీసుకోకపోవడము, సరైనటువంటి ఇన్స్పెక్షన్ చేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. మరి పొద్దునే హైడ్రా అధికారులు కూడా వచ్చి చూసి వెళ్ళినారని చెప్తున్నారు. వారు కూడా ఇంకా సీరియస్గా ఎంక్వైరీ చేయాలి. హైదరాబాద్ మొత్తం మీద ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగినాయి. చాలా వాటిని నివారించగలిగినారు. 1000 కోట్ల వరకు కూడా ఈ సంవత్సరం ఆస్తిని కాపాడగలిగినారు. కానీ ఎండలు, పర్యావరణం మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా సీరియస్ కేర్ తీసుకోవాలి. ప్రత్యేకించి అమీర్పేట్ ఫైర్ యాక్సిడెంట్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంబీగూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు తన నివాసం నుంచి సోగుడూరు రోడ్డు వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర సైక్లింగ్ నిర్వహించారు. పర్యావరణ హిత జీవన విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం పట్టణంలోని పలు చోట్ల మొక్కలు నాటారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి హరిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి కుటుంబం కనీసం 1 మొక్కను నాటి దానిని పెంచితే పర్యావరణ సమతుల్యతను కాపాడగలమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ రోజు మొక్కల పెంపకం కావచ్చు, పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుకునే విధంగా మా అధినాయకుడు, మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా నా దేశం నా బాధ్యత అనే ఒక నినాదంతో యుద్ధ వాతావరణంలో ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు మనకున్నటువంటి నిత్య అవసరాలు కావచ్చు, ఈరోజు ఆయిల్స్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఫ్యూయల్ కావచ్చు ఆదా చేయాలనే ఉద్దేశంతో వారిచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి వర్యులు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం శాసనసభ్యులం కానీ మా పార్టీ శ్రేణులం కూడా ఈ పర్యావరణ దినోత్సవానికి సైకిల్ మీద రావడం జరిగింది. దాదాపు మా స్వగృహం నుంచి ఇక్కడ సోగునూరు రోడ్డు వరకు, మళ్ళీ ఇక్కడ నుంచి మేము అట్టే వెళ్తాం. అంటే ఈరోజు ఇది ఒక ఆదాని ఎందుకు అంటున్నామంటే, 1 అర్ధ లీటర్ కానీ 1 లీటర్ కానీ ఆదా చేసిన మా వాహనాల్లో ఈరోజు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి భారతదేశము ఏదైతే యుద్ధ వాతావరణం వల్ల మనకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని సామాన్య ప్రజలకు, అదే రకంగా కష్టంలో ఉన్న వాళ్లకు ఆ ఫ్యూయల్ కావచ్చు, ఆ రకమైనటువంటి ఎమర్జెన్సీలు ఉన్న వాళ్ళకు ఉపయోగపడే పరిస్థితులు ఉంటాయి. నేను రానున్న రోజుల్లో కూడా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మా వార్డులు ఏదన్నా వచ్చినా కూడా నేను మా నాయకులకు అందరికీ చెప్తున్నాను, నేను కూడా సైకిల్ మీదనే ప్రయాణం చేస్తాను. నా వాహనాలు ఇది ఒక్క రోజుకే కాకుండా వీలైనంత వరకు నా పరిధిలో మా అధినాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు, మా లోకేష్ బాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు నరేంద్ర మోడీ గారు ఏదైతే వారు సంకల్పించారో వారి ఆలోచనని క్షేత్రస్థాయిలో వీలైనంత వరకు కూడా సైకిల్ మీద ప్రయాణం చేయడానికి నేను కూడా. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2వ రోజు పర్యటన కొనసాగించారు. కుమ్మెరవద్ద నిర్మాణంలో ఉన్న పంప్ హౌస్ పనులను పరిశీలించారు. అనంతరం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన టన్నెల్లో కొంత దూరం ప్రయాణించి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. నార్లాపూర్ వద్ద జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో సమీక్షించి అధికారులతో చర్చించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. నిర్ణీత కాల వ్యవధిలో అన్ని పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టుల పురోగతిపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని సీఎం చెప్పారు.
ఈరోజు నేను కొన్ని వివరాలు చెప్పదలుచుకున్నా. ఖర్చులు కాదు, జరిగిన అప్పులలో 10 సంవత్సరాలు బ్యాంకులలో తెచ్చిన అప్పులకు చంద్రశేఖరరావు గారు 41,118 కోట్లు బ్యాంకులకు అప్పులు అసలు కట్టిండు. మిత్తి 43,385 కోట్లు. చంద్రశేఖరరావు 10 సంవత్సరాలలో సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులకు 84,503 కోట్ల రూపాయలు 10 ఏళ్లలో ఆయన కట్టిండు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అప్పుల భారం మొయ్యలేనంతగా మారి కరెక్ట్ 30 నెలల 33,567 కోట్ల అసలు, 18,554 కోట్ల మిత్తి. 30 నెలల చంద్రశేఖరరావు చేసిన పాపాల బైరోడు నాకు అందించిన ఈ అప్పు 52,120 కోట్లు ఈ నెలకు కట్టిన నేను. అండమాన్ నికోబార్ దీవుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అభివృద్ధి అవసరమే అయినప్పటికీ అది పర్యావరణాన్ని నాశనం చేసే విధంగా ఉండకూడదని అన్నారు. ప్రకృతి సంపదకు ప్రసిద్ధి చెందిన నికోబార్ దీవులను పారిశ్రామిక అభివృద్ధి పేరుతో దెబ్బతీసే చర్యలు అవతలను కలిగిస్తున్నాయని చెప్పారు. వేలాది చెట్లు వృక్షాలను తొలగించడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని హెచ్చరించారు. పర్యావరణాన్ని కాపాడుతూ అభివృద్ధి జరగడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ ప్రకృతి నాశనానికి దారితీసే నిర్ణయాలను వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. సమతుల్యత అభివృద్ధి అయితే అభ్యంతరం లేదని చెప్తున్నప్పటికీ ఈరోజు ఆదాయాన్ని సంతృప్తిపరచడానికి మొత్తం ఒక ఐలాండ్ను ఇచ్చేసి ఈరోజు ప్రపంచంలో అండమాన్ నికోబార్ ఐలాండ్కి ఏదైతే ఉందో ఈ ఐలాండ్కి సంబంధించి దాన్ని మరి చెడగొట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇది మంచిది కాదనే మాట నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారి స్ఫూర్తికి ఉద్యమానికి అందరూ కూడా సామాజికంగా ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం అందరూ కూడా మరి దానికి మద్దతుగా నిలవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు బటర్ఫ్లై పార్క్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ అంటే కేవలం మొక్కలు నాటం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించి పెంచడం కూడా ముఖ్యమని చెప్పారు. విద్యార్థులు గ్రామస్తులతో కలిసి సీడ్ బాల్స్ తయారీ కేంద్రాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఏక్ పేడ్ మాకే నామ్ పిలుపు మేరకు తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటారు. రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పచ్చదనం పెంపు ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. చేయాలి, అవినీతి బురద జల్లాలనే ఉద్దేశంతో చేస్తున్న కారణంగా కొన్ని వేల జీవితాలు ఇవాళ దానిలో దీపంలాగా మారుతున్నాయని చూస్తాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు, ఇప్పుడు అదే చేయాలనుకుంటున్నారు. కానీ ఇది మంచిది కాదు. ఏదన్నా ఆరోపణ ఉన్నప్పుడు దాని మీద సరైన ఆధారాలు చూపండి. ఆ రకంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారంటే కేవలం విమర్శలు చేయడం కోసం మాత్రమే చేస్తున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ లీడర్షిప్ ప్రోగ్రామ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపికైన అంశంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు అతిగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. హార్వర్డ్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ను అత్యంత అరుదైన అవకాశంగా చిత్రీకరించి అనవసర బిల్డప్ ఇస్తున్నారని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే పాలన, అభివృద్ధి కార్యక్రమాలపైనే ప్రధాన దృష్టి ఉండాలని సూచించారు. వ్యక్తిగత గుర్తింపులు, ఎంపీల కంటే రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారమే ముఖ్యమని చెప్పారు. ఈ అంశాన్ని రాజకీయ ప్రచారంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అరవింద్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అదే ప్రోగ్రామ్ నాకు తెలిసిన ఆయనతో అప్లై చేయించాను. 1, 2, 3, 4, 5 అప్లై చేసినాక సీటు తీసుకుంటలేడు, ఫీజు కడతలేదని 5 సార్లు రిమైండ్ చేశారు. రండి ఫీజు కట్టు. 5 ఈమెయిల్లు. అంటే నేను మన పేరు బయట పడతాను, మా వాడి పేరు బయట పడతానని ఇస్తలేను మీకు. మీరు ఆఫ్ ద రికార్డ్ ఇస్తా, జరిగేది బయట పెట్టకూడదు ఈమెయిల్. ఇదే హార్వర్డ్కి వెళ్ళి వచ్చింది ఈమెయిల్. ఈ ప్రతి 5 ఈమెయిల్లు కూడా రండి ఫీజు కట్టుండ్రు, ఇది బాగుంది, ఈ ప్రోగ్రామ్ బాగుంది, ఆ ప్రోగ్రామ్ బాగుంది అని చేసుకుంటారు. $13,000 దీని ఫీజు. అంటే 12 లక్షలు. ఈయన పోయడానికి ఫస్ట్ క్లాస్ టికెట్. నేను 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద అమెరికా పోతే $8 లక్షల ఫస్ట్ క్లాస్ టికెట్. నాకు ఆ టీటీఏ వాడు ఏటీఏ వాడు ఆటలు పాటలు బాటలు మస్తున్నాయి. అమెరికాలో టికెట్ కొనిస్తా అన్నాడు బిజినెస్ క్లాస్. అవసరం లేదు, నేను వస్తా పోవన్నా. నేనే పెట్టుకొని 8 లక్షలు వేయించాను. మళ్ళీ అంతే ఉంటుంది అనుకుందాం, 8 లక్షలు. మళ్ళీ ఈయనతోటి ఈయన పల్టన్ ఉంటుంది,
సెక్యూరిటీ పతలాడుకునేటోళ్ళు అందరు ఉంటారు, ఎమ్మెల్యేలు అలా కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళందరూ వీళ్ళకి మళ్ళీ ఆడ హోటళ్ళ ఖర్చు, తిరుగుడు ఖర్చు, పూరంబోకు ఖర్చు, కోట్ల రూపాయలు నాశనం. ఇది ఈయన చేసుకొచ్చింది. దీనికి భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి, అంటే ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి $13,000 తలబెట్టినట్టు. ఇది వేస్ట్. 13,000 కోర్సులు నేర్పుతారేమో, $13,000 బడ్జెట్ కాదని డిసైడ్ చేసుకున్నారు. తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఆర్ పాల్ స్పందించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో సమాధానం చెప్పాల్సిన సమయంలో అనవసర వివాదాలు ఎందుకు సృష్టిస్తున్నారని నిలదీశారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇదే సమయంలో జూన్ 14న నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఆ సభకు హాజరు కావాలని పవన్ కళ్యాణ్ ను బహిరంగంగా ఆహ్వానించారు. రాజకీయ నాయకులు పరస్పర విమర్శల కంటే ప్రజల అభివృద్ధి, సంక్షేమ అంశాలపై దృష్టి సారించాలని కేఏ పాల్ చెప్పారు. పవన్ కళ్యాణ్ పలికిన మాటలు గత 3 దినాలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం లేదు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం న్యాయమా? ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చమని ప్రజలు నిలదీస్తుంటే అవి మానేసి ఈ గొడవలు ఎందుకు? తమ్ముడు పవన్ కళ్యాణ్ రా, జూన్ 14ని నేను హ్యూస్టన్ లో పెద్ద సభ పెడుతున్నాను. అంతేకాకుండా నవంబర్ 3 వరకు అమెరికాలో మన తెలుగు సత్తా, మన భారతీయుల సత్తా చూపిద్దాం. నాలా ఆక్రమించి భవనం నిర్మించినట్లు తేలితే ఆ భవనాన్ని కూల్చివేస్తామని స్పష్టం చేశారు. ప్రమాదానికి హర్ష డీలక్స్ మిస్ కారణమై ఉండొచ్చని స్థానికులు చెబుతున్నట్లు వెల్లడించారు. ప్రాథమిక పరిశీలనలో భవనం కనీస ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని అధికారులు గుర్తించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటపడేందుకు ఎంట్రీ ఎగ్జిట్ కు ఒకే మార్గం ఉండటం, భవనం చుట్టూ తప్పనిసరిగా ఉండాల్సిన సెట్ బ్యాక్ లేకపోవడం వంటి అంశాలు బయటపడ్డాయి. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు, ఇతర శాఖల అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నట్లు రంగనాథ్ చెప్పారు. ఎంక్వైరీలో తెలియాల్సింది ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈ పక్కన ఉన్నటువంటి మెస్ నుంచి వచ్చినటువంటి, అంటే ఆ చిమ్నీ ఏదైతే సెకండ్ ఫ్లోర్ దగ్గర ఓపెన్ అవుతుంది, అంటే అక్కడ కాంటాక్ట్లోకి వచ్చి అక్కడ ఫైర్ స్టార్ట్ అయింది అనేది వీళ్ళు కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది ఏమో షార్ట్ సర్క్యూట్ అయ్యి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఏసీస్ కొన్ని ఏదో రిపేర్ అవుతున్నాయి అన్నారు. ఏదైనా కానీ అది రేపు ఇన్వెస్టిగేషన్లో ఎంక్వైరీలు అంతా కూడా బయటికి వచ్చేటటువంటి ఉంటుంది. బట్ వన్ థింగ్ ఈజ్ కామన్, మన అన్నింటిలో చూడాల్సింది దీంట్లో కూడా ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉంది. లక్కీగా ఏంటంటే సెకండ్ ఫ్లోర్ అందరూ పరిగెత్తుకుంటూ కిందకు వచ్చేయడం అయింది. నిన్న ఢిల్లీలో చూసాం, మన మార్నింగ్ 9 o'clock ఆ టైంలో అక్కడ అయ్యి దాదాపు 21 మంది చనిపోయారు. దాంట్లో 12 మంది ఫారెన్ నేషనల్స్ చనిపోయారు. అంటే ఒకటే ఎంట్రీ ఎగ్జిట్ ఉంటుంది. అందరికీ ఏసీలు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఏసీలు లోడ్ ఎక్కువ అవడంతో ఓవర్లోడ్ తోటి షార్ట్ సర్క్యూట్లు అవుతున్నాయి. అండ్ ఎంట్రీ ఎగ్జిట్లు సరిగా లేవు. ఫైర్ ఎన్ఓసీలు అసలు ఉండవు వీటికి, ఇవన్నీ పాత బిల్డింగ్స్ కాబట్టి. సో దీని మీద ప్రభుత్వం కూడా రేపు సోమవారం ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ కూడా ప్లాన్ చేశారు. ఐ థింక్ దాంట్లో కొన్ని, అంటే ఫైర్ ఎన్ఓసీ లేని వాటి మీద స్ట్రిక్ట్గా యాక్ట్ చేసేటటువంటి పరిస్థితులు కొన్ని, అట్లీస్ట్ అంటే పాత బిల్డింగ్స్ అన్నీ మార్చలేము కానీ అట్లీస్ట్ కొన్ని, మన సపోజ్ ఓవర్లోడ్ అయినటువంటిది లేదా మరీ ఎంట్రీ ఎగ్జిట్ పూర్తిగా బ్లాక్ చేసినటువంటి పరిస్థితులు అట్లాంటివి ఉంటే కనుక వాటి మీద యాక్ట్ చేయొచ్చు. అన్నిటి మీద స్ట్రక్చరల్గానే మనం బిల్డింగ్ ఏది వాళ్ళు సెట్ బ్యాక్లు ఉండాలంటే కనుక పాత బిల్డింగ్లు వీలు కాదు. బట్ పాత బిల్డింగ్లకి కొంత ప్రాక్టికల్గా కూడా ఈ కమిటీలో అక్కడ డిస్కషన్ వచ్చి ఒక పరిష్కారం వస్తుందని చెప్పి కూడా భావిస్తున్నాము. ఏదైనా కానీ కూడా ఇట్లాంటి ఓల్డ్ బిల్డింగ్స్ మెయిన్గా యాక్సిడెంట్స్ అయ్యే ఫైర్ యాక్సిడెంట్స్ అంతా లెస్ దెన్ 5 స్టోరీస్ ఉన్న బిల్డింగ్స్లోనే అవుతున్నాయి. ఆ ఎన్ఓసీకి కంప్లై కాలేదో వాళ్ళ మీద యాక్ట్ చేసే పరిస్థితి మాకు లేదు. అంటే ముందు చట్టపరంగా బిల్డింగ్ని సీజ్ చేయాలి, లేకపోతే కనుక ఆ ప్యూనిటివ్ ఉంటే ప్రాసెస్ ఉంటేనే ఎవరైనా దారిలో వస్తారు. అంటే ఎన్ఓసీ తీసుకోకుండా, ఫైర్ పర్మిషన్స్ లేకుండా ఇష్టానుసారంగా మనం చూసాం నాంపల్లి దగ్గర మొత్తం మూసేశారు అసలు. అట్లాంటి ఫర్నిచర్ షాప్స్ వాళ్ళ మీద యాక్ట్ చేయడానికి మనకి ప్రావిజన్స్ కావాలని చెప్పి కూడా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నారు. ఇవన్నీ కూడా నేను అనుకోవటం త్వరలో మంచి, అంటే ప్రభుత్వం ఆ దిశగా సీరియస్గా ఉంది కాబట్టి ఐ థింక్ విల్ గెట్ సమ్ సొల్యూషన్ ఆన్ దిస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్క నాటిన సీఎం చంద్రబాబు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి నోవాటెల్ వరకు సైకిల్ యాత్ర. కాలుష్య నియంత్రణకు సైకిల్ వినియోగాన్ని పెంచాలని సూచన. పర్యావరణ పరిరక్షణకు భారీ కార్యక్రమాలు చేపడుతున్నామన్న పవన్ కళ్యాణ్. తల్లి అంజనాదేవి పేరుతో మొక్కలు నాటిన ఉప ముఖ్యమంత్రి. 2.5 కోట్ల సీడ్స్ బాల్స్ తయారీ కేంద్రానికి శ్రీకారం. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు.
పర్యావరణ పరిరక్షణకు సైకిల్ ర్యాలీ నిర్వహించిన హోంమంత్రి అనిత. పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపు. ఇంధన వినియోగం తగ్గించేందుకు నో వెహికల్ డే ప్రతిపాదన. కాలుష్య నియంత్రణకు సైకిల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం. హార్వల్ లీడర్షిప్ ప్రోగ్రాం పై అరవింద్ విమర్శలు. రేవంత్ ఎంపికను కాంగ్రెస్ అతిగా ప్రచారం చేస్తోందన్న ఎంపీ. వ్యక్తిగత గుర్తింపుల కంటే ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యమని వ్యాఖ్య. అరవింద్ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చ. అమీర్పేట అగ్ని ప్రమాద బాధితులకు పరిహారం ఇవ్వాలని కవిత డిమాండ్. ఫైర్ సిబ్బంది ఆలస్యంగా చేరడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేత. విపత్తు నిర్వహణ సంస్థను మరింత బలోపేతం చేయాలని సూచన. ఘటనపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించాలని కవిత విజ్ఞప్తి.